ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. మిథున రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకంటే, మీ మాటే మీ బలం, మీ మాటే మీ బలహీనత, రెండు కూడా కొంచెం. అందుకని ఏం చేయాలి? నోరు అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి వారి గారికి నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కంటే ఒక మెట్టు ఎక్కువ అని కూడా చెప్పచ్చు. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మనం చెప్తున్నాం. ఇది ఏ మాట ఆపుకోవాలో, ఏ మాట చెప్పాలో, ఎక్కడ నోరు తెరిస్తే లాభమో, ఎక్కడ మౌనం పాటిస్తే మంచిదో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. గురు భగవానుడు 1, శని 10, రాహు 9, కేతు 3, బుధుడు మిథున రాశి అధిపతి. అన్ని రకాలుగా దీని అర్థం ఏంటి? మీ మాటకు శక్తి ఉంది, కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మాట పొదుపులో ఉంచుకోండి. ఇది ఒకటి మంచిది. తక్కువ మాట విజయాన్ని సాధిస్తుంది. ఉద్యోగస్తుల పనిభారం పెరుగుతుంది. సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద. ఈ నెల వాదనలు వద్దు, చాలా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరపాటు నిర్ణయంతో. జాగ్రత్తగా ఉండాలి. పనితో సమాధానం ఇవ్వాలి, కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు. ఈ నెల మాట తక్కువ, పనితో ఎక్కువ చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదనపు వివరణ వద్దు. జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో అది చెప్పండి చాలు. ఇంకా ఇండస్ట్రీ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో డాక్యుమెంటేషన్ ముఖ్యం. మీ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం అంటే చేయండి. వ్యాపారంలో మాట ఒప్పందాలు ప్రమాదం. ఒకరికొకరు కలిసేటప్పుడు జాగ్రత్త. పార్ట్నర్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాత లేకుండా ఏ విధమైనటువంటి డీల్ చేయకండి. అన్ని రాసి పెట్టుకోండి. ఈ నెల కాంట్రాక్ట్ నెల కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు, షేర్ మార్కెట్, న్యూస్ ఆధారిత ట్రేడింగ్ ప్రమాదం. ఏదో ఇన్స్టాలో చూసాము, ఫేస్బుక్లో చూసాము, పెట్టేసాము, నష్టపోయామంటే తప్పు. బాగా రీసెర్చ్ చేసి చేయండి. ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టెట్గా ఉంది. విదేశాల్లో జరుగుతున్నటువంటి కరెన్సీ దీనివల్ల చాలా వాల్టెడ్గా ఉంది మార్కెట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి, కానీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా ఫ్యూచర్స్ జోలికే వెళ్ళకండి, నష్టపోతారు. ఎవరైనా ఫ్యూచర్స్లో గెలిచాలని చెప్పాలంటే అన్నీ అబద్ధం. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, మెటల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా డబ్బు దూరం అవుతుంది, లేకపోతే షార్ట్ టర్మ్లో చేయాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మరి రెగ్యులర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కస్టమర్స్ ఫ్లో మిశ్రమంగా ఉంటుంది. కొంచెం మన కస్టమర్స్కి కొత్తదనం ఏమైనా చెప్పండి, అన్ని కలిసి వస్తుంది. విదేశీయ చదువు, విదేశీయ ఉద్యోగం చేసే వారికి, అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్నట్టు వారికి జూలై తర్వాత మీకు ఉపశమనం ఉంటుందని చెప్పచ్చు. ఈ వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాట నమ్మద్దు. మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ చిన్న ఆకర్షణలో ప్రమాదం కూడా ఉంటాయి. జాగ్రత్త. డాక్యుమెంటేషన్ చదవకుండా సైన్ చేయవద్దు. మొత్తం ఈ యొక్క మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువగా చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగుంటారు, వాళ్ళు కూడా బాగుంటారు. ఇంకా కోర్టు కేసు లీగల్ వచ్చేటప్పటికి లాయర్ మాట వినండి, మీరు మాట్లాడకండి. జడ్జి ముందర అతిగా మాట్లాడితే మీ కేసు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాదనలు పెరుగుతాయి. మాటల వల్ల కేసులు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడే విధానం ముఖ్యం. బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల ముందు అదుపులో ఉంచుకోవాలి. ఇంకా స్పోర్ట్స్ అండ్ హెల్త్ వచ్చేటప్పటికి టెన్షన్ ఉంటుంది, నిద్రనీతల ఉంటుంది, చేతులు భుజాల సమస్యలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ టైం తగ్గించండి. నిశ్శబ్దం అవసరం బాగా. ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియాలో స్క్రీన్ టైం అంటే ఏంటి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ పక్కన పడేయండి. స్పోర్ట్స్లో అథ్లెటిక్స్గా ఉండాలంటే కొంచెం పక్కన పడేయండి. ఇంకా అదృష్ట సూచనలు ఎలా ఉన్నాయంటే, ఇలా పచ్చ, లేత పసుపు చాలా కలిసి వస్తుంది. అదృష్టమైన రంగు. అదృష్ట సంఖ్య 5 అని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సమయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల నిమిషంలో. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు, ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. బుధవారం ఓం బుధాయ నమః అని 21 సార్లు చెప్పండి. శక్తివంతమైనటువంటి పరిహారంగా ఉంటుంది అది. అనవసరపు మాటలు తగ్గించండి. అబద్ధాలు చెప్పవద్దు.
ఇదే ప్రధానమైనటువంటి పరిహారం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని మీ ఇంటి ఇలవేలుపు దగ్గర కానీ లేదా మీ ఇష్టదేవుల దగ్గర కానీ వెలిగించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ఎవరు చెప్పినా చివరి నిజం ఒకటి చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోండి. ఫిబ్రవరి మిథున రాశికి అదృష్టం మాటల్లో లేదు, మౌనంలో ఉంది. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తులు సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం, ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రం మన బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెచ్చి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలను పొందుతా. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాడికి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం ఆరోగ్యం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాశుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి? మన నైవేద్యం ఏం చేయాలి? బెల్లం పొంగలి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇంకా శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరళకంఠుడు బోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే
అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే, పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్రజపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణిస్తుంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి. సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.